భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 19వ శ్లోకం వచ్చేసి ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్య స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటుండంటే, ఓ అర్జున, ఎవరి మనస్సు అయితే సమభావంతో అంటే అందరినీ సమానంగా చూసే భావంతో స్థిరంగా ఉంటుందో వారు ఈ జన్మలోనే ప్రపంచ బంధనాలన్నింటినీ జయిస్తారు. ఎందుకంటే పరమాత్మ ఎలాంటి భేదం లేకుండా అందరిలో సమానంగా ఉంటుంది కాబట్టి. అందుకే అలాంటి వ్యక్తులు అంటే సమానంగా చూసే వ్యక్తులు బ్రహ్మంలో స్థిరంగా ఉంటారు. దీన్ని సింప్లిఫై చేసి చెప్తా. మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది, ఇతను మంచి మనిషి, ఇతను చెడ్డ మనిషి, ఇతడేమో ధనవంతుడు, ఇతడేమో పేదవాడు అని అనిపిస్తుంది. కానీ నిజమైన జ్ఞాని మాత్రం అందరిలో ఒకే ఆత్మ ఉందని చూస్తాడు. అందుకే అతని మనస్సు ఎవ్వరి పట్ల కూడా ద్వేషం లేకుండా సమానంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనకు సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుడి యొక్క కాంతి మంచి ఇంటిపైన పడుతుంది, చెడు ఇంటిపైన కూడా పడుతుంది. అలాగే జ్ఞాని కూడా అందరినీ సమానంగా చూస్తాడు. అందుకే ఈ సమాన భావం అనే విషయం తెలుసుకున్నవాడు, పాటించినవాడు ఆధ్యాత్మికంగా విజయం సాధించినవాడు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో పలుకుతున్నాడు.